రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రప్రథమంగా విజయవాడ క్రియేటర్స్ క్రికెట్ లీగ్ పోటీలు చాలా ఉత్సాహభరితంగా 4 రోజుల పాటు జరిగాయని క్రీడాకారులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. 4 రోజుల పాటు జరిగిన క్రికెట్ పోటీల్లో ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకునే విధంగా రాణించడం జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలను భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెజవాడ సూపర్ కింగ్స్ పై బెజవాడ రైజర్స్ విజయం సాధించారు. విజయవాడ సమీపంలోని అడవినెక్కలం ఎలెట్ గురుకుల అకాడమీ గ్రౌండ్లో 4 రోజుల పాటు విజయవాడ క్రియేటర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలు జట్లు పాల్గొన్నాయి. 4 రోజుల పాటు జరిగిన క్రికెట్ పోటీల్లో హోరాహోరీగా ఐపీఎల్ తరహాలో క్రీడాకారులు వారి ప్రతిభను చాటుకోవడం జరిగిందని చెప్పారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ ఎంతగానో సహకరించారని తెలిపారు. ఆహ్లాదకరమైన క్రీడా ప్రాంగణంలో క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు పలు ప్రముఖ కంపెనీలు స్పాన్సర్లు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రతి మ్యాచ్ 15 ఓవర్లకు పరిమితం చేశారు. నిత్యం వివిధ ఉద్యోగాల రీత్యా వ్యాపార రీత్యా బిజీగా ఉండి అందరూ కలిసి వాట్సాప్ క్రియేట్ చేసి ఒక చోటకు చేరి వారిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు విజయవాడ క్రియేటర్స్ నిర్వహించిన క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు. ప్రొఫెషనల్ క్రికెట్ క్రీడాకారులను తలపించే విధంగా క్రికెట్ పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను చాటుకున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. Last ball of the first innings again is a dot ball. Very good comeback by Mahesh. 15 ఓవర్లకు ముగిసినట్టు జరిగి 114 ఇచ్చి 5 వికెట్లతో తీసుకున్నారు బెజవాడ రైజర్స్. చూద్దాం దీన్ని కట్టడి చేస్తారా లేదా అనేది. 114 రన్స్ కొట్టి భారీ లక్ష్యాన్ని బెజవాడ రైజర్స్ కి అందించారు. అదే టైంలో బెజవాడ రైజర్స్ ఎంతో చక్కటి బౌలింగ్ కమ్బ్యాక్ ఇచ్చి లాస్ట్ 4 ఓవర్లకు ఎక్కువ రన్స్ ఇవ్వకుండా చాలా మంచిగా కట్టడి చేశారు. వెరీ వెల్ బౌలింగ్ బై బెజవాడ రైజర్స్. చాలా మంచి బౌలింగ్ చాలా మంచి ఓవర్ లాస్ట్ 4 ఓవర్స్ లో చాలా బాగా బౌలింగ్ వేసి స్కోర్ అయితే కట్టడి చేశారు. మీరు వంటలో దిగండి పెళ్లిద్దరు కూడా అందరూ కానీ మంచి బౌలింగ్ వేసి స్కోర్ అయితే చాలా కట్టడి చేశారు. చూద్దాం ఈ భారీ లక్ష్యాన్ని బెజవాడ రైజర్స్ ఛేదిస్తారా లేదనేది చూడాలి. వెరీ వెల్ సూపర్ కింగ్స్ స్టార్టింగ్ లో మెయిన్ వికెట్స్ ఎర్లీగా కోల్పోయినా మంచి స్కోర్ ఇంత బ్యూటిఫుల్ గ్రౌండ్ అండ్ బ్యూటిఫుల్ టోర్నమెంట్ బ్యూటిఫుల్ సీజన్ విజయవాడ క్రియేటర్స్ క్రికెట్ లీగ్ జరుగుతుందంటే ఆల్ బికాస్ ఆఫ్ ద స్పాన్సర్స్. సో నౌ లెట్స్ గో. So guys, Phoenix Green Valley Private Limited presents Vijayawada Creators Cricket League. Co-sponsor Varahi Sales, associate sponsor Ma Jewelries, jersey sponsor Royal Accessories, and digital media partner Divyasri Ads. Brave sponsor Pepsi, photography partner Santosh Photography, capture moments and create memories. Cap sponsor Sandy Jewelers, and the great beautiful ground sponsored by Gurukul Elite Gurukul Cricket Academy Advinakalam. Thank you. Celebration is important. Match wait chestam, no problem. వెంకీ ఆచరణ ఎదుగుతా ఉన్నా కానీ ఎరుపు చిక్కుతున్నారు వెంకీ అద్భుతంగా ఎంతో చక్కగా చాలా బాగా ఆడారు. వరహరి చాలా బాగా ఆడారు. చూడండి ఒకసారి. ఇప్పుడు కాదు తన బాధలో సాయంకాలం రూమ్ లో వస్తుంది అని చెప్పి లాస్ట్ 2 ఓవర్స్ దాకా కూడా వచ్చింది. ఆల్మోస్ట్ మ్యాచ్ రైడర్స్ వైపు వెళ్ళిపోయింది. దాని సూపర్ కింగ్స్ చాలా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకున్నారు. చాలా బ్యూటిఫుల్ థింగ్.
అదం గారు మీ రన్అట్ అనేది చాలా క్రూషియల్ వికెట్. అంటే ఆల్మోస్ట్ మీరు అయిపోయింది, మీరు కప్పు తీసేసుకున్నారన్న టైంలో రన్అట్ అయింది. ఎలా ఫీల్ అవుతున్నారు? 2 days ముందు కూడా మీరు అదే మిస్టేక్ చేశారు, మీ వైపు వచ్చి మ్యాచ్ ని కొంచెం టర్న్ అయింది. సో హౌ యూ ఫీల్? ఏం పర్లేదు, అందరు క్రియేటర్స్ ఎవరు గెలిచినా మనం గెలిచినట్టే. ఒక చిన్న మిస్టేక్ అందరూ ఆడారు, మా టీం అందరూ విజయవాడ కంటెంట్ క్రియేటర్స్ లీగ్ దీన్ని హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ ఫర్ బిఎస్కి. మీరు కూడా చాలా మంచి బౌలింగ్ వేశారు అండ్ బ్యాటింగ్ లో కొంచెం ఫంబుల్ అయ్యారు. ఏదైనా ఇక్కడ కొంచెం బెటర్ చేస్తుంటే బాగుండని ఎప్పుడు అనిపించింది ఈవినింగ్ బ్యాటింగ్. పిచ్ అయ్యి చాలానే, బట్ ఎట్ ది ఎండ్ లూజింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి నో వరీస్. బట్ ఒక టఫ్ కాంపిటీషన్ ఇచ్చామని అనుకుంటున్నాం. డెఫినెట్లీ చాలా మంచి. ఓకే, కంగ్రాట్స్. అండ్ మా టీం కూడా బాగా ఆడింది. ఎవరు అందరూ సహకరించారు. ఈవెన్ మేము 13 మెంబర్స్ ఉన్నా కూడా అందరి నుంచి మంచి 12 మంది ఉన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ సీజన్. సీజన్ కూడా మీరే కెప్టెన్సీ చేస్తున్నారు. అది కామెంట్ అయిపోయింది. సో చాలా బ్యూటిఫుల్ బౌలింగ్ వేశారు. అంటే క్రూషియల్ టైంలో క్రూషియల్ వికెట్స్ తీసి బాగా చేశారు. అది మంచి పార్ట్నర్షిప్ కూడా వెళ్ళింది. ఎక్కడ మ్యాచ్ వాళ్ళ తిరిగిపోయినారు. రైట్, యాక్చువల్లీ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో మా 120 లోపల కంట్రోల్ చేస్తే మాది ఈజీ బ్యాటింగ్. ఈవెన్ ఆల్మోస్ట్ మీరే చూశారు నా బై మిస్టేక్ అంటే లైక్ ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అది ఎందుకు చేశారు అనుకుంటా. అక్కడ మూవ్మెంట్ సిచ్యువేషన్స్ నాకు అర్థమైంది. అంటే బాడీ ఎంత ఎలా ఉందంటే చాలా హీట్ ఉందన్నమాట. అండ్ థింగ్స్ ఏంటంటే బయట ఉన్నప్పుడు చేయొచ్చు కానీ బట్ ఆన్ గ్రౌండ్ లో వేరు ఉంటుంది. బట్ సింపుల్ మిస్టేక్, అది చాలా ఈజీ మిస్టేక్. అది రన్ కూడా లేదు. ఏంటంటే అది ఇంకొక చాలాసార్లు మిస్ అవుతుంది కదా, అది కూడా మిస్ అవ్వాలా. బట్ ఫస్ట్ బౌలింగ్ విషయం వస్తే అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసాము. ఏ విధంగా అదే చేశాము. ఇంకా బౌలింగ్ కూడా సహకరించింది, అందుకే లాస్ట్ ఓవర్ కూడా తీసుకొచ్చాను. బట్ మెయిన్ థింగ్ ఇదే. బట్ ఇంకా ఇక్కడ చెప్పుకోవాలి, ఈవినింగ్ మాట్లాడాలనిపిస్తుంది. ఇక్కడికంటే ఈవినింగ్ ఎక్కువ మాట్లాడాలనుకున్నాను. సో ఈవినింగ్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ థింగ్ అని చూసారా, ఇది అసలు చాలా హ్యూజ్ థింగ్. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఒక డ్రీమ్ అనమాట. నేను చిన్నప్పుడు గల్లీలో క్రికెట్ ఆడేవాడిని, మంచి పర్ఫార్మెన్స్. తర్వాత వెళ్ళిన దగ్గర నుంచి నాకు పర్ఫార్మెన్స్ మనకు తక్కువనా కూడా బట్ ఈ ఎక్స్పీరియన్స్ ఏదైనా చూసారా, ఈ జెర్సీ గ్రౌండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక మ్యాచ్ ఆడితే బాగుంటున్నా ఆడి సేమ్ ఎక్స్పీరియన్స్ చేసా. ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ. ఫీలింగ్ ఎంత ఉంది కానీ బట్ ఆ ఫీలింగ్ పోతుంది. ఎందుకంటే వీఆర్ సక్సెస్ దిస్ బ్రాండ్ ఈవెంట్. ఇలాంటి ఈవెంట్ మనం ఉన్నా లేకపోయినా కంటిన్యూ జరుగుతుండాలి. దట్ ఈస్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ రియల్లీ సారీ గెస్ బట్ యూ ఆల్ డన్ గ్రేట్ జాబ్. చిన్న మిస్టేక్ అంటే క్రికెట్ లో చిన్న చేంజ్ గేమ్ మొత్తం మార్చిద్దని నేను ఏంటో అనుకున్నా. చిన్న జస్ట్ మిస్టేక్ గేమ్ మొత్తం సెట్ చేసింది. బట్ నెక్స్ట్ టైం మేము ఎంతగానో కంబ్యాక్ ఇస్తాము. బట్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చాము అండ్ స్ట్రాంగ్ టీమ్ అనమాట. ఎందుకంటే మెయిన్ థింగ్ మా టీమ్ చెప్పాల్సిన ఒకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఓకే ఎక్స్పీరియన్స్. మేబీ మేము అందరం అయితే మనసు గెలిచాము. ఆబ్వియస్లీ మనసు గెలిచాము లేదా మా టీం గెలిచేసింది. దాంట్లో మేము ఫస్ట్ ఉన్నాం. మనసులో మేము ఆల్రెడీ గెలిచాం. ఇక్కడ గ్రేట్ అండ్ అందరికి ఒక్కసారి ప్లీజ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మ్యాచ్ సెలక్షన్ అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి ఎవ్రీ డే 6 o'clock వచ్చారు. ఎవ్రీ డే 6 o'clock డైలీ ప్రాక్టీస్ చేశారు. దట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. చిన్న మిస్టేక్ కూడా గేమ్ పోవచ్చు కానీ బట్ అదే అడ్మిన్ లో అడుగు పార్ట్ అయ్యాను. నాకు అనిపించింది ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం వీళ్ళ టీమ్ కి అయితే కొంచెం ఇంబ్యాలెన్స్. ఈవెన్ మార్గన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. ఎందుకంటే కొంతమంది అంటే ఏం లేదు. ఇప్పుడు మా టీమ్ లో కూడా యాక్చువల్లీ బౌలర్ కాదు బట్ ఆన్ ప్రాక్టీస్ మీద వచ్చేసాము. బట్ ఎండ్ ఆఫ్ డే చూసిన తర్వాత అర్థమైందంటే కొంచెం టీమ్ అయితే కొంచెం తక్కువ ఉంది. దట్ ఇస్ ద మెయిన్ రీజన్. మీరైతే నిజంగా మనసులు గెలిచారు, తప్పు కూడా దట్ ఇస్ అప్డేట్. సో అదొకటే చెప్తే నెక్స్ట్ టీం మాత్రం ఇలా జరగకుండా ఆడిపోయేదాన్ని జాగ్రత్త పడి ఇంకా స్ట్రాంగ్ టీమ్ ఫీల్ చేస్తాం. కాంపిటేటివ్ టీమ్ ఫీల్ చేస్తాం ఈసారి నుంచి. మనసులు గెలుచుకున్నందుకు కూడా ఒక కప్పు తీసుకొస్తారని కోరుకుంటున్నాం. గ్రౌండ్ లో అయితే చేశారు. సో కాబట్టి రిజల్ట్ అయితే విన్నింగ్ టీమ్ వైజ్ గా మీరు VCCL మన సీజన్ ఏదైతే ఉందో ఫస్ట్ కప్ మీరైతే తీసేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మా టీము స్ట్రాంగెస్ట్ టీం అని అయితే ఫస్ట్లో అనుకోలేదు. టీమ్ సెలక్షన్ అప్పుడు నేను వెళ్ళి చాలా గొడవ పడ్డా అడ్మిన్స్తో, ఎందుకు మాకు టీము బ్యాలెన్స్గా లేదు అది ఇదని. బట్ వన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అక్కడ మేము అన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది వచ్చిందనమాట. సో ప్రాక్టీస్ చేయకముందు వరకు మాది వీకెస్ట్ టీమ్. బట్ వన్స్ ఏంటంటే డైలీ ఈవెన్ 6కి లేవగానే ప్రతి ఒక్కరు ఫోన్ వెళ్ళిపోయేది. 6 కల్లా గ్రౌండ్లో ఉండాలి, ముందు రోజే ప్లాన్ చేసుకొని ఇలా 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 అని చెప్పేసి ప్రతి ఒక్కరు మిస్టేక్లు చెప్పినా సరే
మెయిన్ లేకపోతే అడ్మిన్, వైస్ కెప్టెన్, కెప్టెన్ ప్రతి ఒక్కరు చెప్పినా సరే పెద్దవాళ్ళైనా సరే తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో రిజల్ట్ అయితే మనం రన్నర్స్గా నిలవడానికి అండ్ నెక్స్ట్ ఈ సీజన్ అయితే పోయింది, బట్ నెక్స్ట్ సీజన్ ప్రతి ఒక్క సీజన్ కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాము, కప్ అయితే కొడతాము. సో నెక్స్ట్ ఇయర్ ఈ వైస్ కెప్టెన్ చేసి ఆ కెప్టెన్ మాకు ఇచ్చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా మీద ట్రస్ట్ ఉంచి నన్ను ఓపెనర్గా బిల్డ్ చేసినందుకు అండ్ నేను ఓపెనింగ్ ఏదైతే ఉందో కొంచెం ఫస్ట్ ఆపోజిట్ టీం నుండి ఫేస్ చేయాలంటే చాలా టాస్క్ ఉంటుంది. ఎందుకంటే బాల్ ఎలా పడుతుందో తెలియదు, పిచ్ కండిషన్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ స్టిల్ 3 మ్యాచ్లు నేను ఓపెనర్గా అయితే దిగాను. ఫస్ట్ మ్యాచ్ మాత్రమే 3 balls అవుట్ అయ్యాను. దాని తర్వాత నిన్నైతే ఒక వెరీ గుడ్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశాను. అండ్ ఈ రోజు అయితే మిట్ట మధ్యాహ్నం ఆల్మోస్ట్ చాలా అంటే చాలా టాస్క్ ఈ రోజు అయితే. అక్కడ నుంచో లేకపోయాం ఫస్ట్ థింగ్ చెప్పాలంటే, కింద నుండి పొగలు వచ్చేస్తా ఉన్నాయి. ఫస్ట్ స్టిల్ అయినా సరే నా వంతు నేను ప్రయత్నించాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బ్యాటింగ్. నిన్నటి గురించి మాట్లాడినంతే స్పీచ్ చాలా బాగుంది. యాక్చువల్గా నిన్న ఒక చేదు అనుభవం పిల్లబాయికి. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బీసీసీఎల్లో పార్టిసిపేట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 120 మెంబర్స్ మనం గ్రూప్లో ఉన్నాము. మేము ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నామో చాలా కష్టపడ్డాం, ఇంకా ఎక్కువ మంది రావాలి అని చెప్పేసి. మన ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇక్కడ ఓన్లీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ మెంబర్స్ చాలా మంది వచ్చారు. సో మ్యాచ్ చాలా బాగా జరిగింది. మనం ఈ టోర్నమెంట్ కండక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ రేంజ్లో ఆడతారని ఎక్స్పెక్ట్ చేయాలి. ఈవెన్ ఆ స్పాన్సర్స్ కూడా ఏదో వీళ్ళు ఆడతారనుకున్నారు కానీ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళే స్పెల్ బౌండ్ అయిపోయి ఎంత బాగా ఆడుతున్నారని చెప్పి మన ఫీనిక్స్ ఎంపీ నాతో 10 minutes మాట్లాడారు. అంటే ఆల్రెడీ ఎప్పుడు ఆడున్నాం సార్, ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి మళ్ళీ మనం అగైన్ ప్రూవ్ చేసుకుంటున్నామని చెప్పాము. చాలా నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరిలో కూడా షాకింగ్లో ఉన్నాడు. ఏంటి పర్ఫార్మెన్స్ అన్నా నేను వచ్చి. సో చాలా బాగా ఆడారు. ఈ టీం చాలా బాగుంది, సూపర్ కింగ్స్. ఎందుకంటే బ్యాలెన్స్డ్గా ఉంది. సో మా టీం అయితే స్టార్టింగ్ లో లిటరల్లీ అసలు టీం ఏం లేదు. ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ మాకు ఒక చిన్న పిల్లల టీం సపోర్ట్ చేసింది. అక్కడ ఆడుతున్నారు వాళ్ళు 14 మంది రోజు మా కోసం గ్రౌండ్కి వచ్చేవాళ్ళు. డైలీ వాళ్ళతో మ్యాచ్ మాకు వాళ్ళ మేమా ఫైట్ టు ఫైట్ ఉండేది. ఒక మ్యాచ్ వాళ్ళు గెలిస్తే కూడా మీకు గెలిచేవాళ్ళు. కేవలం వాళ్ళ వల్ల మా పర్ఫార్మెన్స్ డెవలప్ అయ్యింది. వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్. సో అసలు ఈ BCCL క్రికెట్ టోర్నమెంట్ మనం ఐడియా రావడం మనందరం సక్సెస్ అయ్యాము. ఇందులో హీరోనే. నెక్స్ట్ ఇయర్ వేరే రేంజ్ లో ఉంటుంది, ఎవడో కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. సో యూనిటీ ఎలాగా ఉండాలి, మన విజయవాడ డిజిటల్ క్రియేటర్స్ అసోసియేషన్ ఎవరికి అందరం ఎదిగిపోవాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటనేది ఒక బెంచ్ మార్క్ మనం క్రియేట్ చేయాలి. కష్టపడాలి. ఎందుకంటే అంటే బ్యాడ్ నేమ్ ఉంది మార్కెట్ లో, దాన్ని మార్చాల్సిన మన విజయవాడ మీద ఉంది. ఎందుకంటే మనం ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో ఉన్నాము, క్యాపిటల్ లో ఉన్నాము. మనం తీసుకున్న ప్రతి ఇనిషియేటివ్ రాష్ట్రం మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. సిక్కోలు వాళ్ళు ఆల్రెడీ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. ఇప్పుడు ప్రతి ఏరియాలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక జీల్ వస్తుంది. కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఫోన్ చేస్తున్నారు, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా మనం డెవలప్ అవుతాము. అసోసియేషన్ కూడా పెరుగుతుంది. అసోసియేషన్ కూడా రిజిస్ట్రేషన్కి వెళ్ళబోతున్నాము. సో కాబట్టి ఇందులో పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి లేడీకి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇది మామూలు బ్లాక్ బాస్టర్ కాదు. BCCL అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి 4 times 10 times డెవలప్ అయింది ఇది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్ లో పెడదాం. అంటే ఇంత సమ్మర్ లో కొంచెం బాగా స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి కొంచెం వింటర్ సీజన్ లో ట్రై చేద్దాము. జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఆ టైంలో పెడదాము. అలాగే మీ టీం కి కొంచెం వీక్ ఉన్నారు, బట్ కొంచెం బిల్డింగ్ దగ్గర. బట్ మీ టీం కూడా చాలా బాగుంది. ఏదో మిస్టేక్ జరిగింది కానీ మాకు అర్థం కాల. చివరికి వచ్చినా కూడా అర్థమైంది. మన డిస్కషన్ జరిగింది కదా, మనకు అప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. కంగ్రాట్స్ బ్రో, చాలా బాగా ఆడారు అందరూ. అసలు మంచి ఎఫర్ట్ పెట్టారు. మీరు అసలు చాలా బాగా ఆడారు. టీంలో కేక నిజంగా చెప్పాలంటే ఫస్ట్ సీజన్ ఇంత సక్సెస్ చేసాం, చాలా బాగుంది. అసలు మా ఊళ్ళో అయితే నిజంగా చెప్పాలంటే జిమ్స్ మామూలుగా కాదు అసలు. ప్రతి ఒక్కరు ఏం చెప్పాలంటే మా టీం ప్రాక్టీస్కి వచ్చింది చాలా తక్కువ మంది. స్టార్టింగ్ లో 4-5 బ్యాటింగ్ టచ్ చేస్తున్నాను, మిగిలిన 5 అసలు ఏం చేయట్లేదు. ఏంటి ఎలా ఆడాలి, నాకేమో పెట్టాను కెప్టెన్గా ఏం చేయాలనుకున్నాం. కానీ నిజంగా వాళ్ళకి ట్రైన్ చేసి కొంచెం మ్యాచ్లు తీసుకెళ్ళి ట్రైన్ చేసి ఫీల్డింగ్ నేర్పిస్తే సూపర్. అసలు చూసారు కానీ 11 చింతపులు తిరుగుతూ ఉన్నాయంటే అది
లోపలికి అదే చెప్పాను, ఆపోజిట్ వస్తారు కొడతారు, మీ మనసు భయపడాలి, 11 చీతాలు తిరుగుతున్నట్టే ఉండాలి అలా లేదు బ్రో, అలాగే ఓకే, చాలా బాగా ఆడారు. చెప్పండి పక్కన చేటా ఉంది అయ్యో ఓకే. నేను ఫస్ట్ నుంచి బ్రో ఒకటే చెప్పాను, ముందు నల్లా బ్రో అడ్మిన్ అని ఎవరు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఇష్టం ఏదైనా చెయ్యి, నన్ను కూడా ఒక ప్లేయర్ లో చూసుకో, కూర్చుంటే లోపల తీసుకో, తీసుకుని బయట కూర్చోబెడతాను, అంతా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నాకు చూసుకోమని. కప్పు తీసుకొచ్చి చేతిలో పెట్టమన్నాడు బ్రో, సూపర్. అందరికి చాలా బాగా ఆడారు. కంగ్రాట్స్ గురించి చెప్పండి, ఇక్కడ దాకా వచ్చినానంటే ప్లేయర్స్ గురించి చెప్పచ్చు. అదే నా ప్లస్ అనుకుంటా. అంటే నేను కెప్టెన్ గా చేయడానికి నాకు అసలు ముందుగా చెప్పాలంటే కెప్టెన్సీ ఏదో మనకు ఓటింగ్ పెట్టడం కెప్టెన్ చేయడానే పెట్టాను. ఎందుకంటే నా భయం తిడతానేమో గ్రౌండ్ లో, బయట గా ఉన్న గ్రౌండ్ లో అయితే ఏమో అనేస్తానేమో ఫ్లోలో అనేసా ఫీల్ అవుతా. నిజంగా మా వాళ్ళు ఏం ఫీల్ అవ్వదు, చెప్తా గ్రౌండ్ లేదనుకున్న మాట అంటే పట్టించుకోండి, సారీ అవ్వ నేను అనుంటే కనుక అనుంటే సారీ ఏమనుకోకండి. ఎందుకంటే గ్రౌండ్ అనేది ఉంటేనే బాగా ఆడతారు. ఈరోజు గెలవడానికి రీజన్ కూడా చాలా కూల్గా ఉన్నారు, చెప్పిన మాట ఉన్నారు, గెలవడానికి సగం రీజన్. అండ్ మీరు చూసినట్టయితే లాస్ట్ టైం యోగేష్ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు ఈ ఓవర్. ఇది కూడా ఇప్పుడు కూడా మీరు చాలా క్రిటికల్ టైంలోనే ఇచ్చారు. ఆ డెసిషన్ వెనకాల మేమైతే కామెంటరీ బాక్స్ లో అనుకున్నాం ఇది రాంగ్ డెసిషన్ ఇలాంటి టైంలో ఇవ్వడం, ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం ఎక్స్పెన్స్ అయ్యాడని. ఆ డెసిషన్ అలా తీసుకున్నాం. నిజం చెప్పాలంటే మాకు లేదు, కానీ మనం కూడా అంటే ఒక చిన్న చెప్పాలి స్ట్రాటజీ ఫాలో అయ్యాము. స్ట్రాటజీ అనేది గ్రౌండ్ లోకి వచ్చింది, గ్రౌండ్ బయట వేరేలా ఉంటుంది, గ్రౌండ్ లోపల వేరేలా ఉంటుంది. మేము చిన్న చిన్న స్ట్రాటజీలు ఫాలో అయ్యాము. ఓపెనింగ్ బ్యాటింగ్ మార్చేసాం, ఆటలు మార్చేసుకున్నాం, బౌలింగ్ మార్చేసాం, మా ఇష్టం వచ్చినట్టు చేసాం. ఇంకా అది వర్కౌట్ అయిందా ప్రతి మ్యాచ్ కి వర్కౌట్. సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్. కొట్టారు పర్ఫార్మెన్స్. అసలు ముఖ్యంగా అన్నింటిలో చెప్పాలి అంటే సింగిల్ హ్యాండ్ క్యాచ్ ఏదైతే ఉందో, సింగిల్ హ్యాండ్ నేను ఇక్కడ ఉన్నా అన్న దాంట్లో బాల్ అవ్వలేదనే స్టేట్మెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈరోజు బ్యాటింగ్ అదరగొట్టారు, బాల్ అదరగొట్టారు, ఇన్నింగ్ లో కూడా అదరగొట్టారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద అడ్మిన్స్ హు పార్టిసిపేటెడ్ హియర్. అందరూ కూడా చాలా చక్కటి సపోర్ట్ అయితే చేశారు. విన్నింగ్ లూజింగ్ ఇట్స్ డిఫరెంట్ థింగ్, కానీ పార్టిసిపేషన్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా హై ఉంది. రెండు టీంలు కూడా చాలా చక్కగా అద్భుతంగా చేశారు, ఫీల్డింగ్ అని, బౌలింగ్ అని, బ్యాటింగ్ అని. ఒక రకంగా బిఫోర్ ఫైనల్ మేము సెలెక్ట్ అవ్వగానే కొట్టేస్తాం అనిపించింది, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చూసి వాళ్ళ ప్లేయర్ ఎవరు చూసి కొద్దిగా అయితే మాకు టెన్షన్ ఫీల్ అయ్యాము. ఎంత టెన్షన్ ఫీల్ అయినా మా చీటాస్ ఉన్నారు, మా కెప్టెన్ చెప్పినట్టు. సో ఆ చీటాస్ మీద మాకు బలమైన నమ్మకం ఉంది. 100% ఎఫర్ట్స్ అందరూ పెట్టారు. సో ఆల్ ద ప్లేయర్స్ ఎఫర్ట్స్ ఉంది మేము ఇప్పటివరకు రావడానికి కారణం. అందులో ఎవరికి వాళ్ళు బెస్ట్ ఇద్దాం అనుకున్నాము, మా బెస్ట్ నేను ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను అనుకున్నాను 100%. కామెంటరీ గురించి నేను చెప్పాలనుకున్నాను, నేనే చేసిన బిల్డప్. ఎక్సలెంట్. కమెంటరీ గురించి అయితే నేను చాలా చెప్పాలనుకున్నాను. ఎవరన్నా బెస్ట్ కమెంటర్స్ ఉంటే బాగుంది అనుకున్నాను ఫస్ట్ నుంచి కూడా. ఎందుకో మరి నేను అనుకున్నట్టు మంచి కమెంటర్స్ దొరికేసారు ఫైనల్ గా. బుల్లపై మాత్రం దొరకలేదు, ఆయన వచ్చి ఇంకా చాలా బాగుండేది. మరి ఏమైపోయింది, నా బాల్ లో 6 కొట్టించమన్నావు చూసావా? వాళ్ళకైతే నేను అప్రిషియేట్ చేయాలి. బికాస్ గ్రౌండ్ లో మా 11 ప్లేయర్స్ ఆటే చూసారు మీరు. గ్రౌండ్ బయట ముగ్గురు చేసిన సపోర్ట్ వల్లే మేము విన్ అయ్యాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లేడీస్, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన లక్కీ జామ్ మీరు. మేమైతే అది ఫీల్ అవుతున్నాం, మా లక్కీ జామ్ మీరు. మీరు వచ్చిన ప్రతిరోజు గెలిచాం, 3 మ్యాచ్లు కొట్టాము. అండ్ నో ఆఫెన్స్, ఒక్కటే ఫస్ట్ నుంచి కొన్ని మాటలు అనిపించుకున్నాం మేము టీము. మేము తప్పు చేసామో చేయలేదో మేము ఒప్పుకున్నాం. మా టీం అందరూ అడిగారు, అన్న ఏంటన్నా తగ్గుతున్నాం ఒక్కటే చెప్పా, కామ్ గా ఉందాం, డిసిప్లిన్ గా ఉందాం, తప్పు కొట్టినా కొట్టకపోయినా డిసిప్లిన్ అండ్ కామ్ గా ఉంటే తప్పు కొడతాం అని చెప్పాను. మా కెప్టెన్ కూల్, మా డిసిప్లిన్ వైస్ కెప్టెన్ కప్పు నా చేతిలో కీపింగ్ విన్నింగ్ అండ్ లూజింగ్ అసైడ్. మన VCCL మాత్రం నేను నిజంగా చెప్తున్నాను, లాస్ట్ 15 days నుంచి అసలు కరెక్ట్గా నిద్రపోయింది లేదు. చాలా పనులు ఉన్నాయి, కానీ నేను పెట్టిన ఎఫర్ట్ కి
అంతే ఈక్వల్ గా సక్సెస్ అయిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇలాగే నేను ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేంజ్ అవుతారు, ఎక్స్ట్రా అవుతారు. బట్ ఎవ్రీ సీజన్ ఇదే రేంజ్ లో సక్సెస్ అవ్వాలి. అండ్ సీజన్ 1 ఈ రేంజ్ లో సక్సెస్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. 45 మెంబర్స్ వచ్చారు గ్రూప్ లో, 45 మెంబర్స్ ఆడాము. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ వన్. ఒక్క గొడవ జరగకుండా మనం ఒక టోర్నమెంట్ కంప్లీట్ చేసాము. అది క్రికెట్ ఎవరైనా విన్ అవుతారు బ్రో. క్రికెట్ ఎవరైనా విన్ అవుతారు. క్రియేటర్స్, ఏ క్రియేటర్ కి ఆ క్రియేటర్ కి యాటిట్యూడ్ ఉంటుంది, ఎవరి కాలం ఫాలోవర్స్ ఉంటారు. బట్ ఆ యాటిట్యూడ్ అన్ని పక్కన పెట్టుకొచ్చి మన బ్రదర్స్ లో అందరం కలిసాము. ఆపోజిట్ టీమ్ కూడా అంతే చూసుకున్నాము, కలిసి ఆడుకున్నాము. చిన్న చిన్న డిస్టెన్స్ ఎవరికైనా కామన్, అది స్పోర్టివ్ స్పిరిట్ అంతే. బట్ ఒక్క గొడవ కూడా జరగకుండా మనం ఫైనల్స్ కంప్లీట్ చేసామంటే మనం ఇది మనం విన్నింగ్ మూమెంట్. మా బిఎస్కే తరఫున బ్రో కామ్ గా డిసిప్లిన్ గా కొట్టేసాం బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. మీరు చాలా మంచి ఫైట్ ఇచ్చారు నిజంగా. కొన్ని సిచ్యువేషన్స్ అయితే హోప్ కూడా వదిలేసుకున్నాము. వచ్చిన బ్యాట్స్మెన్స్ నీట్ గా ఆడుకున్నారు. కానీ మా కెప్టెన్ కొన్ని స్ట్రాటజీలు వర్కౌట్ చేసి ఎలాగోలా మాకు కప్పిప్పించేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. రన్నర్స్ కూడా కంగ్రాచులేషన్స్. అలా బ్రో ఎవరి గురించి అని మాట్లాడుకుంటున్నారు కానీ స్టార్టింగ్ నుంచి మనం బాగుతున్నాం, మన గురించి ఒకరు మాట్లాడలేదు. ఓకే, మన టీమ్ హృదయాలు గెలుస్తున్నాయి. అలా ఇస్తున్నారు. ఈ క్యాప్చర్ చేసిన ప్రతి మూమెంట్ మాకంటే బాగా తెలుసు. ఈ క్యాప్చర్ చేసేటప్పుడు ఫీల్డింగ్ కానీ లేకపోతే బ్యాటింగ్ కానీ ఎవరి గురించి మీకు ఏమనిపించింది? అంటే బెస్ట్ మూమెంట్స్ మీకు ఏమైనా గుర్తున్న మూమెంట్స్ ఏమైనా కొన్ని షేర్ చేసుకోగలరా? మెట్రో ట్రైన్ కూడా నడుపుతాడు ఫస్ట్ మీ గోరల నుండి నేనే చూశాను అయితే ఏంటంటే ఫస్ట్ ఏమాడుతుంది అనుకున్నాను కానీ మంచి మ్యాచ్కి ఇంప్రూవ్మెంట్ చేసుకొని బాగా ఆడారు. నాకు అది మాత్రం బాగా అనిపించింది. నాకు మన ఆదాం ఇక్కడ ఉన్నారు అదక్కడ మిగతాలంతా తక్కువే కానీ అందరూ బాగా ఆడారు, బాగా ఇచ్చేసారు. బాగా అంటే 3 గేమ్స్ 3 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. బెజవాడ రైజర్స్, బెజవాడ రాయల్ ఛాలెంజర్స్, బెజవాడ సూపర్ కింగ్స్. ఏ మ్యాచ్ మీకు బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది? అంటే ఏ టీం ఆడుతుంటే మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది? లైక్ బౌలింగ్స్లో కానీ లేకపోతే బ్యాటింగ్లో కానీ. ఒక టీం బ్యాటింగ్లో మేబీ బెస్ట్ అనిపించవచ్చు, ఒక టీం బౌలింగ్లో బెస్ట్ అనిపించవచ్చు, కొంతమంది ఫీల్డింగ్లో బెస్ట్ అనిపించవచ్చు. మీ ఫీలింగ్ ఏంటి వాటిలో? బ్యాటింగ్ అయితే పిల్లలు బాగా నిజంగా మనసులు గెలిచాడు, నిజంగా మనసు గెలిచాడు పిల్ల. బౌలింగ్ లో అయితే వావ్ 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 మహేష్ బ్రో. చిన్నప్పుడు మాత్రం ఆడడం ఆడే టైంలో రెండో మ్యాచ్ నుండి బాగా ఇంప్రూవ్ అయ్యారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆజా మరి ఎందుకని ఇప్పుడు ఎవరు మొహం బాగా కొట్టుకుంటే అంత కూల్ గాడు? ఆయన ఆన్సర్ చేశారు. నేను డెఫినెట్గా మిమ్మల్ని అడుగుతాను. ఈ వేళల్లో ది బెస్ట్ మిస్ ఫీల్డింగ్ అని లేకుంటే ఒక మంచి బ్రేక్ త్రూ జరిగింది అంటే ఇతని ద్వారా మ్యాచ్ డిస్టర్బ్ అయ్యింది అనిపించిన వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంటారు కదా, ఎవరిని ఐడెంటిఫై చేశారు ఒకసారి చూపించగలరా మా వాళ్ళలో? చెప్పలేరయ్యా కానీ రతన్. ఓకే బ్రో, సో మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఏమైనా షేర్. గేమ్ చేంజింగ్ మూమెంట్ అడుగు. గేమ్ చేంజ్ ఓకే. మీకు అంటే లైక్ ఏదో ఒక టీంలో ఏదో ఒక మ్యాచ్లో గేమ్ చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయి కదా, అంటే ప్రతి మ్యాచ్కి చెప్పకపోయినా ఓవరాల్గా ఈ మూమెంట్లో గెలిచేవాళ్ళు ఓడిపోయారు, గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏదో ఒకటి ఉంటుంది. ఒక్కసారి మీరు దాన్ని ఏమైనా చెప్పగలరా? ఫైనల్ మ్యాచ్ వచ్చేపాటికి రన్ అవుట్ సూపర్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ సూపర్ ఆన్సర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ వర్డ్స్. యా సీరియస్లీ ఏం ఆడతారులే అనుకున్నాం కానీ ఇంతకన్నా బాగా ఆడారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా ఆడారు. నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బాగా ఆడతాం.
థ్యాంక్ యూ సో మచ్ రత్నాకర్ గారు. సో సాయి గారు లైక్ డిఫరెంట్ క్వశ్చన్స్ కానీ ఓకే సాయి. సో మీకు ది బెస్ట్ మూమెంట్స్ అనిపించినాయి లేకుంటే గేమ్ చేంజింగ్ మూమెంట్స్ అనిపించినాయి, దిస్ ఇస్ ద బెస్ట్ అని మీకేమనిపించింది ఈ ఇన్నింగ్స్ మొత్తం మీద? జరిగిన మ్యాచ్ లో చూసుకుంటే బాగా టఫ్ ఇచ్చాడు. నేను యాక్చువల్ గా బిల్లాబాయ్ కొట్టేస్తాడు అనుకున్నాను. ఆ బిల్లాబాయ్ డిసప్పాయింట్ చేశాను ఫ్యాన్స్ ని. దట్టు రైజర్స్ టీమ్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ మ్యాచ్ కి సెకండ్ మ్యాచ్ కి అంత గేమ్ చేంజింగ్ మూమెంట్ ఉండిద్దని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ప్రాక్టీస్ లో అయితే రైజర్స్ టీమ్ ఉండేసారు. నేను వెళ్తా ఉండేవాడిని ఎందుకంటే సంతోష్ టీం కాబట్టి ఆబ్వియస్లీ రెగ్యులర్ గా వెళ్తా ఉండేవాడిని చూడడానికి. అప్పటికి ఫస్ట్ మ్యాచ్ కి ఏంటి వీళ్ళు ఇలా ఆడుతున్నారు మామూలుగా అయితే సెకండ్ మ్యాచ్ లో నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది బిల్లాబాయ్. బిల్లాబాయ్ చూసా ఎంత మంది ఫ్యాన్స్ బిల్లాబాయ్, నీకు అందరినీ డిస్టర్బ్ చేసావు, డిసప్పాయింట్ చేసావు బిల్లాబాయ్ నువ్వు. దిస్ ఇస్ అన్ఫేర్ మూమెంట్. ఇంకోసారి ఏమైనా మ్యాచ్ పెడతావా బిల్లాబాయ్తో ఒకసారి? ఓకే, థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ వర్క్స్ మిస్టర్ సాయి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎంపైర్స్ ఒక్కసారి మా వైపు నుంచి ఏదన్నా ఫైర్ మూమెంట్ వచ్చినా మీరు ఏమి ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా సాధారణ యాక్చువల్లీ మేమందరం కాసేపు రెస్ట్ తీసుకుంటాం, కాసేపు ప్లేలో ఉంటాం. బట్ మీరు అలా కాదు, మ్యాచ్ జరుగుతున్న 4 మ్యాచెస్, మేము ఇంకా ఈవెన్ 3 మ్యాచెస్ మీరు 4 మ్యాచెస్ కూడా పర్ఫార్మెన్స్ కానీ లైక్ ఎండ్లో ఉండి మా కోసం ఎంతో చేశారు. సో మీకేం ఫస్ట్ థింగ్ ఎంపైర్స్ కాబట్టి ఎన్నో పెద్ద పెద్ద మ్యాచెస్ ఎంపైరింగ్ చేసి ఉంటారు, అవునా కదా? అవునవును. సో అసలు ఎక్స్పెక్ట్ చేశారా? క్రియేటర్స్ కదా, ఇదేదో టిక్కు అని ఆడుకుంటారా లేదంటే ఎలా ఆడతారా అనుకుంటారా? ఒకసారి ఆయన అడుగుదాం, అంటే మనం ఇంపాక్ట్ చేసామా లేదని చూద్దాం. ఓకే, డన్, సూపర్. కొంచెం దగ్గర పెట్టుకన్నా. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఫస్ట్ అయితే ఏదో సర్వై ఆడుతున్నారా అనుకున్నాము, ఈ రెగ్యులర్ ప్లేయర్స్ కాదు అనుకున్నాము. బట్ మెల్లమెల్లగా చూస్తూ ఉండేసరికి అఫీషియల్ ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారో వాళ్ళకి దగ్గరగా వచ్చేసారు. చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా బాగా ఆడారు. అన్ని టీమ్స్ బాగా ఆడినాయి. ఇది కప్పు కోసం కాదు కదా ఆడింది, అందరూ కలిపి ఒక చోట రావడం కోసం ఆడారు కాబట్టి అది సక్సెస్ అయ్యింది. ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు కానీ పాయింట్ కాదు, అందరూ గెలిచినట్టు అందరూ కలిసి అందరూ ఆడారు కాబట్టి. సో ఈ గవర్నమెంట్ పర్పస్ ఏంటంటే అందరూ కలిసి ఒక చోట ఉండడం అనేది పర్పస్. సో అది ఫుల్ఫిల్ అయింది, అది 100% చేశారని చెప్పి అనుకుంటున్నాను. సో అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ క్వశ్చన్ మీకు. ఇప్పుడు మోస్ట్గా మీరు 3 టీమ్స్ని అబ్జర్వ్ చేశారు, టోటల్ 4 మ్యాచెస్లో ఇద్దరు చేశారు. సో మీ పర్సెప్షన్లో హూ ఇస్ ద బెస్ట్ బౌలర్, హూ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్, హూ ఇస్ ద బెస్ట్ ఆల్రౌండర్, హూ ఇస్ ద బెస్ట్ ఫీల్డర్, ఈ 4 కేటగిరీస్లో మీరు ఎవరిని ఎంపిక చేస్తారు? కష్టం అండి చెప్పడం. ఇప్పుడు తప్పకుండా చెప్పాలి సార్, ఇదే కాంట్రవర్సీ. వీటికి మీ ఆన్సర్ అయితే కావాలి. క్యాలిక్యులేషన్ అంతా డిఫరెంట్. ఇప్పుడు మీ క్యాలిక్యులేషన్ ఇన్ యువర్ పర్సెప్షన్. బౌలింగ్ అయితే ఇర్ఫాన్ గారు ఉన్నారండి, బౌలింగ్ బాగా చేశారు. వెరీ గుడ్. బ్యాటింగ్ టెక్నిక్ అయితే యాక్చువల్ గా ఆయన కొట్టపోయినా సరే ఐ లైక్ వెంకట్ గారు అండి. ఆయన చాలా ప్లేయర్ గా అనిపించారు. బ్యాటింగ్ స్టైల్ ఆయన ప్రొఫెషనల్ క్రికెటర్ అని చెప్పి తెలిసిపోతుంది ఆయన ఆటలో. సో ఆయన రన్స్ చేయకపోవచ్చు కానీ బట్ మంచి బ్యాట్స్మెన్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ బ్రో. చూసారు ఎంతమంది మనసులు గెలుచుకున్నారు. సో హూ ఇస్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ యువర్ పర్సెప్షన్? అందరికీ పేమెంట్ వెళ్తుంది. చెక్ ఫోన్ పే చెక్ చేసి ఒక 2 మ్యాచెస్ బెజవాడ హరి కూడా బాగా చేశారు బ్యాటింగ్. బెజవాడ హరి ఎక్కడ ఉన్నారు? బెజవాడ హరి కూడా బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. ఫస్ట్ మ్యాచ్ లో ఆయన చేశారు, సెకండ్ మ్యాచ్ పార్ట్నర్షిప్ కూడా బెజవాడ పార్ట్నర్షిప్ అనేది సెకండ్ మ్యాచ్ గా ఉండదు కారణమైంది. గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారండి. సో అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ వర్డ్స్. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ చెప్తాను స్పెషల్ థ్యాంక్స్. అంటే అసలు అంటే మీరు వాలీబాల్ కదా, సో క్రికెట్ ఫస్ట్ టైం ఎప్పుడు చూసారా? కొంచెం ఇటు జరగమని చెప్పాను. మీరు అందరూ ఇటు వచ్చేసి అందరికి యాక్చువల్లీ నందా వాలీబాల్ కదా, వాలీబాల్ ప్లేయర్, నేషనల్ వాలీబాల్ ప్లేయర్. అసలు డిక్లేర్ చూసుంటారు. క్రికెట్ ఆడిన ఫస్ట్ నుండి ఎప్పుడు చూసారా? నేను ఇంతకు ముందు యాక్చువల్లీ ఇంకా బాగా ఆడేవాడు, బికాజ్ ఫిట్నెస్ తగ్గడం వల్ల సరిగ్గా ఆడలేదు. హీస్ అన్ ఎక్సలెంట్ బౌలర్ యాక్చువల్ గా. ఏ బ్రో మిస్టేక్ ఓకే. అమ్మ నెక్స్ట్ సీజన్ రెడీ అవుతా బ్రో.
కంప్లీట్ గా ఆర్గనైజింగ్ వచ్చేసారు. అండ్ ఫస్ట్లీ ఐ హావ్ టు లైక్ సే అ లాట్ ఆఫ్ థింగ్స్. BCCL లైక్ ఇంత బాగా జరగడానికి ఆర్గనైజర్స్, ప్లేయర్స్, ఎవ్రీవన్, స్పాన్సర్స్ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేయడం వల్ల ఇంత బాగా జరిగింది. అండ్ పర్సనల్ గా నేను ఆర్గనైజర్స్ లో నందాని రోజు చూస్తున్నాను. ఎవ్రీ సింగిల్ థింగ్ లిటరల్లీ, ఇంకా చిన్నదానికి బ్యాగ్స్, స్పాన్సర్స్, క్యాష్ కలెక్షన్, ప్రతిరోజు టిఫిన్ వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం, లిటరల్లీ వెళ్ళి గిఫ్ట్స్ కొన్నాము, ట్రోఫీస్ తీసుకోవడం, అన్నిట్లో నేను కూడా ఉన్నాను. సో ఐ నో హౌ మచ్ హౌ హార్డ్ ఇట్ ఇస్. అసలు నిద్ర కూడా పోవట్లేదు ప్రతిరోజు. ఈవినింగ్ అంతా పనులు చేయడం, మార్నింగ్ ఏమో మ్యాచెస్ ఆడటం. అండ్ ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ హిమ్. కష్టం నాకు తెలుసు అందరికన్నా, ఇక్కడ నేను చూసా కాబట్టి ప్రతి పని అని చేశాను లిటరల్ గా చెప్పాలంటే. అసలు ఈవెంట్ జరుగుతుంటే ఎలా ఉంటదంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ కి లైక్ ఇక్కడ లాస్ పోతుంటారు అంటే డే అండ్ నైట్ ఇంకా నిద్ర ఉండదు వాళ్ళకి. అలాంటిది ఇక్కడ ప్లే ని మ్యాచ్ కవర్ చేస్తూ అక్కడ ఆర్గనైజింగ్ చేస్తూ అది కాక మ్యాచ్ ఆడినా ఆడకపోయినా డైలీ వచ్చేయడం అనేది రియల్లీ వి హావ్ టు అప్రిషియేట్ ఎవ్రీవన్. రైట్, ప్లీజ్ గ్రేట్. నేను చెప్పేదాన్ని ఎందుకని నువ్వే చేస్తున్నావు, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా పనులు చాలా. అంటే వాళ్ళు ఆల్రెడీ పాపం పొద్దున్నే చాలా ఆడుతున్నారు, ప్లేయర్స్ అందరూ అలసిపోతారు, అందుకే నేను ఎక్కువ ఆడట్లేదు కాబట్టి నేను చేస్తానని he took the initiative and he has done everything so perfectly అన్నమాట. పర్ఫెక్ట్లీ అండ్ యు ఆర్ సీయింగ్ అండ్ and finally కప్పు కూడా కొట్టారు. వాళ్ళ టీం అయితే లిటరల్ గా ఎన్నో డైలాగ్స్ వేయించుకున్నారు, కానీ ఒక్కదానికి కూడా తిరిగి గొడవలు పెట్టుకోకుండా నాకే కోపం వచ్చింది కొన్నిటికి అయితే. కానీ ఓకే ఎనీవేస్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి టీం కూడా చాలా బాగా ఆడారు, చాలా కాంపిటేటివ్ స్పిరిట్. ఏది ఇది అంటే మాకు ముందే బోర్ కొట్టనివ్వలేదు. ఫైనల్ గా టెన్షన్ పెట్టి మాకు ఒక మంచి ఆడియన్స్ కి మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మన విజయవాడ క్రియేటర్స్ అందరికీ ఒక అసోసియేషన్ క్రియేట్ చేద్దామని విజయవాడ డిజిటల్ క్రియేటర్స్ అసోసియేషన్ అని ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశామండి. ఆ గ్రూప్లో ఒక చిన్న మెసేజ్తో స్టార్ట్ అయిన ఇనిషియేటివ్ ఇది. మేమందరం అడ్మిన్స్ అందరం కలిపి ఏం గొడవలు లేకుండా ఒక సక్సెస్ఫుల్ టోర్నమెంట్ చేద్దామని అందరం దగ్గరికి వచ్చి ఎఫర్ట్స్ పెట్టి ఈ గ్రౌండ్ స్పాన్సర్స్ అందరినీ చేసి ఇంత గ్రాండ్ VCCL టోర్నమెంట్ అయితే చేయడం జరిగింది. గెలవడం ఓడడం కాదండి, మెయిన్ హ్యాపీనెస్ ఏంటంటే అసలు క్రియేటర్స్ అందరూ ఎవరికి తెలియదండి. మేమేమనుకున్నామంటే పక్కా రోజుకి 10 గొడవలు అయిపోతాయి అనుకుంటాం. ఒక్క చిన్న గొడవ లేదండి, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా లేవు. అందరూ బ్రదర్స్ లాగా అందరూ దగ్గరికి వచ్చారు. అసలు ఒక గేమ్లో వాస్తవానికి కెప్టెన్, వైస్ కెప్టెన్ అన్న ఒక మాట అంటారు. నేను ఫీల్ అయిపోయి అడ్మిన్ లాగా కెప్టెన్ ఒక మాట అనేస్తున్నాడు, ప్లేయర్ ఏమన్నా ఫీల్ అవుతాడేమో అన్న, మా అన్న అంటే మేము ఫీల్ అయ్యేదేముందని అంత స్పోర్టివ్గా తీసుకున్నారు. ఇంత కనెక్షన్ వస్తుందని నేను అస్సలు ఫీల్ అవ్వలేదు. అండ్ ఇంత గ్రాండ్గా జరిగిద్దని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదండి. స్పాన్సర్స్ కూడా వెరీ హ్యాపీ. స్పాన్సర్స్ని పక్కన పెడితే ప్లేయర్స్ అందరం, ఆర్గనైజింగ్ టీం కూడా వెరీ 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 హ్యాపీ అండి. మేము ఇలా టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మాకు స్పాన్సర్స్ ముందుకు వచ్చారండి. ఫీనిక్స్ గ్రూప్ వాళ్ళు, మా టైటిల్ స్పాన్సర్ వచ్చేసి ఫీనిక్స్ గ్రూప్, కో స్పాన్సర్ వచ్చేసి వారాహి సిల్క్స్, అసోసియేట్ స్పాన్సర్ మా జ్యువెలర్స్ వాళ్ళు. మాకు ఈ జెర్సీలు ఇంత బ్యూటిఫుల్ జెర్సీస్ ఇచ్చింది అయితే నారాయణ గారు రాయల్ యాక్సెసరీస్ నుంచి. ఇంకా మా ఎవ్రీ మూమెంట్ని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసింది దివ్యశ్రీ యాడ్స్ వాళ్ళు. మాకు ఫొటోస్ అందించింది అయితే సంతోష్ ఫోటోగ్రఫీ. అలానే మా క్యాప్స్ అందించింది అయితే శాండీ జ్యువెల్స్ వాళ్ళండి. మేము ఇంత ఎనర్జెటిక్గా ఆడటానికి కారణం అయితే హైడ్రేషన్ ఇచ్చింది మాలో ఒక మనిషి రతన్ బ్రో పెప్సీ నుంచి మాకు స్పాన్సర్షిప్ అందజేశారు. అలానే మా టోర్నమెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి గ్రౌండ్ మెయిన్ రీజన్ అండి. విజయవాడకి మాకు చాలా ఇక్కడ నుంచి నియర్లీ 20 కిలోమీటర్స్ దాకా ఉంది. అయినా మేము ఈ గ్రౌండ్ చూస్ చేసుకోవడానికి ఒకే రీజన్ ఏంటంటే ఇక్కడ సీనరీ చాలా బాగుంది, గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ మా టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ గ్రౌండ్ అండి. మన ఎలైట్ గురుకుల్ క్రికెట్ అకాడమీ వాళ్ళు మాకు స్పాన్సర్ చేశారు ఈ గ్రౌండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్ ఫర్ అసోసియేటింగ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ VDCA. థ్యాంక్ యూ. ఈ VCCL క్రికెట్ టోర్నమెంట్ అయితే మేము ఏదైతే ముందు ఇనిషియేటివ్ అనుకున్నామో, ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉండదు, మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 times బాగా చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యింది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే మేము ఇలా చేసుకుంటున్నాము, మాకు కొంచెం స్పాన్సర్షిప్ కావాలని చెప్పి మేము స్పాన్సర్స్ని అడగగానే అసలు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి మా దగ్గర నుంచి, మీరు సరిగా ఆడతారా లేదనేది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మేము అడగంగానే వాళ్ళు ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళ వల్ల మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక యూనిటీ వల్ల ఈ టోర్నమెంట్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అయ్యింది. ఈరోజు ఫైనల్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు ఈవినింగ్ కూడా సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నాము. ఇదంతా కూడా మా యూనిటీని మేము రిప్రజెంట్ చేసుకోవడానికి, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సమాజంలో ఎటువంటి బాధ్యతతోటి వెలుగుతున్నారు అనే విషయాన్ని మేము బయట జనాలకు రిప్రజెంట్ చేయడం కోసం ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ సీజన్ 1 అంటే తీసుకున్న వెంటనే మేము సక్సెస్ అయ్యాము. సక్సెస్ మామూలు సక్సెస్ కాదు, ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అనమాట. సో ఇలాంటి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు పెరుగుతూ ఉంటారు, సీజన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మేమంతా ఒక ఫ్యామిలీగా
ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుని ప్రతి విషయాన్ని కూడా సక్సెస్ చేసుకుంటూ వెళ్తాము. సమాజంలో మేమంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి సోర్స్ మాకు ఇది అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము అందరం ఇన్ఫ్లుయెన్సర్స్, ఫుడ్ బ్లాగ్స్ కూడా చేస్తుంటాము. ఫుడ్ బ్లాగ్స్ చేయడం వల్ల ఆఫ్కోర్స్ ఫుడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఫుడ్ ఎక్కువ తింటున్నారు. మేమే మళ్ళీ మీకు అందరికి ఒక కాల్ కూడా ఇస్తున్నాము. ఫిట్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మేము ఎవరైతే మీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ తినమని చెప్తామో, మీ ఫుడ్ మంచి టేస్ట్ చేయమని చెప్తామో, ఫిట్నెస్ కూడా ఇంతే ఇంపార్టెంట్. సో మీరు ఫిట్నెస్ మీద రెగ్యులర్గా మీరు ఫోకస్ చేయాలి. దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆల్మోస్ట్ మేము 4 days మ్యాచ్ ఆడితే 4 days కంటే ముందు ఒక 10 days నుంచి అయితే మేము చాలా ప్రాక్టీస్ చేసాం. ఎవ్రీడే 6 o'clock 10 o'clock ప్రాక్టీస్ అండ్ అగైన్ గో టు వర్క్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని కాపాడుకుంటూ అందరు ఇలానే మంచి ఫిట్గా ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం మీ దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ. జనరల్గా ఏంటంటే ఇక్కడ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ఫస్ట్ టైం నాకు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అందరితో క్రికెట్ ఆడదాం అనుకుంటే ఏముందిలే జస్ట్ అందరూ ఏమన్నారంటే, నేను తెలిసిన అందరూ చెప్పినాను, మీ ఇన్ఫ్లుయెన్స్ అందరూ క్రికెట్ ఆడుతున్నా అంటే ఏముందిలే 4 వీడియోలు 4 ఫోటోలు దిగి వచ్చేస్తారు, మీరు ఎందుకు ఇలా ఎంత పెద్ద గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు, ఏ టర్ఫ్లో ఆడొచ్చు కదా అన్నారు. బట్ అలా లేదు. ఇక్కడ చూస్తే ప్రతి మ్యాచ్ కూడా ప్రతి ఒక్కరు టెన్షన్ ఫీల్ అయ్యారు, ప్రతి ఒక్కరు కూడా రూల్స్ ఫాలో అయ్యారు, క్రికెట్ని గెలిపించారు. యాక్చువల్లీ ఇక్కడ చిన్న ఇన్ఫ్లుయెన్సర్ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లేదు, ఒక అసోసియేషన్లో ఫాలో అయ్యి మొత్తం అందరూ కలిసి ఈ గేమ్ని గెలిపించారు. అండ్ ఏ రూల్ని ఫాలో అవ్వకుండా ఏం లేదు, అన్ని రూల్స్ ఫాలో అయ్యి ప్రాపర్గా ఆడారు. అండ్ వచ్చిన అందరూ ఆర్గనైజర్స్ కూడా ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఎంత సక్సెస్ఫుల్ చేసినందుకు. ఏదో క్రియేటర్స్ లీగ్ అంటే క్యాజువల్గా జరుగుద్ది అనుకున్నాము, కానీ ప్లేయర్స్ అందరూ ఎంత ప్రొఫెషనల్గా ఆడారంటే ఏదో నిజంగా ఐపీఎల్ జరిగినంత రేంజ్లో జరిగింది. ప్రతి మ్యాచ్ అసలు హోరాహోరీగా జరిగింది. ఫైనల్గా కప్ అయితే కొట్టాం, చాలా హ్యాపీగా ఉంది. ఆర్గనైజ్ చేసిన మొత్తం మనకి ఎలాంటి వీడియోకి స్పాన్సర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కప్పు కొట్టాం, థ్యాంక్ యూ. జనాలు ఫిట్నెస్ అండి, మేము క్రియేటర్స్ చాలామంది ఫుడ్ బ్లాగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. జనాలు కూడా మేము ట్రావెల్ కంటెంట్ చేస్తూ ఉంటాం. చాలామంది ఫిట్గా ఉండాలి, ప్రతి ఒక్కరు ఏదో ఒక స్పోర్ట్లో ఉండాలి, కొంచెం యాక్టివ్గా ఉండాలని దాన్ని కూడా చెప్దామని చెప్పి క్రియేటర్స్ అందరూ ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి ఇలా అయితే చేసాము. అందరూ సక్సెస్ఫుల్గా చాలా బాగా ఆడారు, సక్సెస్ చేసాం.